మీద అడిగాను, గట్టిగా కౌన్సిల్లో మాట్లాడాను. అచ్చెన్నాయుడు మద్యం సిండికేట్ దారులకు అందరికీ శ్రీకాకుళం జిల్లాలో అదిరించి బెదిరించి బ్రాంతి షాపులన్నీ ఎలా చేజెక్కించుకున్నాడో దాని మీద మాట్లాడాను. వాకౌట్ చేశాము. వాకౌట్ చేసిన దానిలో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి ఆ సాయంత్రానికి 19వ తారీఖు నా పైన కేసు. విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను తిట్టానంట, పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట. నిజమే, చెప్పు చూపించాను, నేనేం అబద్ధం అట్లా. అది మీడియాలో సర్క్యులేట్ అయింది. కానీ మీరేం చేశారు? అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకి అన్నాడు. చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి? సాక్షాత్తు మంత్రులకి. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత నీ బ్రతికెంత అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యికందే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే మంత్రులకి చెప్పించి కొడతావంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా, అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా. మహిళల పైన అసభ్యంగా మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా. అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా. మరి మీ పార్టీ వాళ్ళు ఉంటే నేను ఇప్పటికి 4 నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. నాకు వేలాది మంది, వందలు కూడా కాదు వేలాది మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము నీకు చంపేస్తాం, నరికేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం అన్నారు. కంప్లైంట్ ఇచ్చి 4 నెలలైంది. టెక్కల్ పిఎస్ లో కేసు కట్టారా? నేను ఒకవేళ తిట్టడం తప్పు అయితే మళ్ళీ వినిపిస్తుంది. మరి నన్ను తల్లికి కూడా కలిపి తిట్టాడే, వీడి మీద కేసు కడతారా? మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. నా ఇంటికి కొంతమంది జనసేన కార్యకర్తలు వచ్చి దమ్ముంటే ఇంటి నుంచి బయటికి రమ్మను, ఇక్కడ కొట్టేస్తామన్నారే, వాళ్ళ మీద కేసులు కడతారా? నన్ను చంపేస్తాం, నరికేస్తాం అన్న వాళ్ళ మీద 4 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చానే. ప్రజాప్రతినిధిగా ఉన్నాను కదా, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, మరి నా మీద కేసు కడతారా? అయినా నేను పవన్ కళ్యాణ్ మీద చెప్పు చూపించి మాట్లాడినటువంటి వీడియో నేరం అయితే పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకి ముఖ్యమంత్రికి ఉద్దేశించిన ఆడిన మాటలు కూడా నేరం కింద పరిగణించాలి. అది కూడా ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడంటే 18వ తారీఖు 10వ నెల 22వ సంవత్సరం. ఇదే తారీఖు 19వ తారీఖున కేసు కట్టారు. 11వ నెల అలాగే 24వ సంవత్సరం, అంటే 2 సంవత్సరాల తర్వాత నా పైన కేసు. శభాష్, ఇది చట్టం అనమాట. సాధారణంగా నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు పోలీస్ స్టేషన్ లో ఇస్తే ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ వేసిన 24 గంటల్లో కోర్టులో పెట్టాలి. ఇది చట్టం చెప్తుంది. మరి 2 ఏళ్ల క్రితం ఏంటి? 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కి నా మీద కేసు కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అమాయకులైనటువంటి కార్యకర్తల పైన తప్పుడు కేసులు కట్టి చాలా అధ్వానంగా, చాలా దౌర్భాగ్యంగా కేసు కట్టి తల్లికి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, పిల్లలకి చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒకరోజు ఇచ్చాపురంలో, ఒకరోజు ఈస్ట్ గోదావరిలో, ఒకరోజు చిత్తూరులో స్టేషన్లకి తిప్పి ఆ కుటుంబానికి కూడా ఆచూకీ తెలియనివ్వకుండా చేసి హింసిస్తున్నారే. ఇప్పుడు నా మీద కూడా ఎఫ్ఐఆర్ వేసారే. సామాన్య కార్యకర్త నుంచి మా వరకు మీరు చేస్తున్నారే. ఏం చేయాలని? మమ్మల్ని భయపెట్టాలనా? ఇలా కేసులు కడితే మేము భయపడిపోతామనా? మళ్ళీ నోరెత్తామనా? ప్రజా గొంతై మాట్లాడతాడు ఈ దువ్వాడ శ్రీనివాస్ అని తెలియజేస్తున్నా. కౌన్సిల్లో కానీ, ఒక ఎమ్మెల్సీగా కానీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కానీ ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రజల తరఫున నా గొంతు వినబడుతూనే ఉంటది, అరుస్తూనే ఉంటది, ప్రశ్నిస్తూనే ఉంటది. కేసులే కట్టాలనుకుంటే కట్టండి.
ఎన్ని కేసులు కట్టినా నేను సిద్ధం. కేసులు కట్టి అరెస్ట్ చేసి భయపెట్టి మమ్మల్ని జైల్లో పెట్టడం ద్వారా మా ప్రజా గొంతుని నొక్కేయాలనుకుంటే ఈ ప్రజా గొంతు డబల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మాట్లాడుతుంది, ఇంకా గట్టిగా మాట్లాడతాం. మీరేం చేసుకున్నా పర్వాలేదు. కేసులకు బెదిరే క్యారెక్టర్ కాదు. ఇదివరకే అచ్చెన్నాయుడు నా మీద తప్పుడు కేసులు పెట్టాడు, 16 కేసులు పెట్టాడు, 62 రోజులు జైల్లో పెట్టించాడు. ఆ అనుభవాలు వాళ్ళ వల్లే నాకు వచ్చాయి, అవన్నీ నేను చూశాను. ఇప్పుడు కూడా ఓకే, మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, జైలు జీవితానికి సిద్ధం. బెదిరేది లేదు, అదిరేది లేదు. జగనన్న తరఫున గట్టిగా మాట్లాడతాను, ప్రజా గొంతై గట్టిగా మాట్లాడతాను.